హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి. అలాగే ఈ వీడియోలో నేను మా పిల్లల లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను. నేనైతే ఆలు పరాటా, అలాగే ఆలు పరాటాలోకి పెరుగు పెట్టేస్తున్నాను అనమాట. అలాగే ఫ్రూట్ బాక్స్లో ఏమో గ్రేప్స్ పెట్టాను. ఇంకా వీడియోలోకి వచ్చేసేయండి. ఆలు పరాటా కోసం మన ఇంట్లో మనుషుల్ని బట్టి మనము ఆలు తీసుకోవాలన్నమాట. ముందైతే ఆలుని కొంచెం నీళ్ళు పోసి మనం స్టీమింగ్ ప్రాసెస్లో బాయిల్ చేసుకోవాలి. నేనైతే అలాగే చేస్తానండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి. డైరెక్ట్గా నీళ్ళల్లో వేసి మనము బాయిల్ చేసినట్టయితే కొంచెం తడిగా ఉండి స్టఫింగ్ బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకే నేనైతే ఇట్లా స్టీమింగ్ పద్ధతిలోనే చేస్తాను. ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆలుని బాయిల్కి అయితే ఇలాగా పెట్టేసేసి తర్వాత మనము వేరే ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం వెయిట్ చేస్తూ ఉండక్కర్లేదు. ముందుగా అయితే నేను గోధుమ పిండి కలిపి పెట్టుకుంటున్నాను. దానికోసం కొంచెం సాల్ట్ వేసి అందులోనే వాటర్ వేసి కరగబెట్టేస్తున్నాను అనమాట. ఇట్లా ముందు మనం వాటర్ వేసి తర్వాత పిండి వేసి కనుక పిండి కలిపామనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుంది. మనము పిండి చూసుకొని వేసుకోవాలి అయితే, లేదంటే గట్టిగా అయిపోతుంది. పరాటాకి మనము గట్టిగా కలపకూడదండి. చపాతీ పిండి కొంచెం సాఫ్ట్గానే కలపాలి. లేదంటే ఆలు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, మనము గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఆలు సాఫ్ట్గా ఉండేదంతా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా గోధుమ పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి, ఆలు బయటికి రాదు, అలాగే మనకు పరాటా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడైతే ఆలు బాయిల్ అయిపోయినాయి అనమాట. నేను స్టవ్ బంద్ చేసేసాను. ఇప్పుడు అవి ఆలు కొంచెం ప్రెషర్ పోవాలి కదా, ఆలోపు బాటిల్కి వాటర్ ఫిల్ చేస్తున్నాను. పిల్లల వాటర్ బాటిల్స్కి ఇద్దరికి. చూడండి, ఆలులో ప్రెషర్ పోయిందనమాట. ప్రెషర్ పోయాక ఇట్లా చాక్ తీసుకొని చెక్ చేస్తున్నాను అనమాట. ఆలు బాయిల్ అయ్యాయా లేదా అని. అవి బాయిల్ అయిపోయాయండి, పక్కన పెట్టేశాను. అవి కొంచెం చల్లారాలి కదా. అంతలోపు పిల్లలకి ఫ్రూట్ బాక్స్ కోసం గ్రేప్స్ పెట్టానని చెప్పాను కదండి. ముందైతే కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో గ్రేప్స్ని కడిగేసుకోవాలన్నమాట. ఎందుకంటే గ్రేప్స్కి చాలా పెస్టిసైడ్స్ వాడతారంటండి. పిల్లలకి పెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకొని గ్రేప్స్ని నీట్గా వాష్ చేసి ఇవ్వండి. కొంచెం సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసినట్టయితే కొద్దో గొప్ప దాని మీద ఉండే పెస్టిసైడ్స్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇలా మొత్తం తీసేసి వాష్ చేస్తున్నాను. గ్రేప్స్ని వాష్ చేసేసాక స్ట్రైనర్లో వేసి నీరు మొత్తం వంపేస్తాను. పిల్లల బాక్స్కి కదా, కొంచెం నీళ్ళు ఉన్నా కూడా తడిగా ఉంటే ఇదేంటి పాడైపోయిందా అనుకుంటారనమాట పిల్లలు. అందుకని చెప్పి స్ట్రైనర్లో పెట్టి వంపేశాను. నీళ్ళంతా వెళ్ళిపోయాక ఇప్పుడైతే నేను బాక్సెస్లో పెట్టేస్తున్నానండి గ్రేప్స్ని. ఇద్దరికి ఫ్రూట్స్ పెట్టేశాను అనమాట. ఫ్రూట్స్ పెట్టేసి ఫ్రూట్ బాక్స్ పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే మనము ఆలు ఇందాక తీసి పెట్టాం కదండి, దానికి పైన పీల్ మొత్తం తీసేద్దాము. చూడండి, చల్లారిపోయినాయి కదా. పీల్ మొత్తం తీసేసి మనము వాటిని స్మాష్ చేసుకోవాలన్నమాట. నేను 3 ఆలు సెకత తీసుకున్నాను, పీల్ చేసేసాను. ఇప్పుడైతే ఇలా దీన్ని ఏమంటారా అండి, స్మాషర్ని తీసుకొని స్మాష్ చేసేయాలి. ఇలా చూడండి, పేస్ట్ లాగా. లేదంటే మనం ఆలు పరాటా చేసేటప్పుడు అవన్నీ ముక్కలుగా తగిలి చిరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే అది కొంచెం చల్లారాలి. వేడిగా ఉన్నప్పుడే నేను స్మాష్ చేశాను. అది చల్లారేకి పక్కన పెట్టేసి పెరుగుకి తిరగమాత వేస్తున్నానండి. చూడండి, ముందు కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసాను అనమాట. అంతే. కరివేపాకు వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది, కానీ ప్రస్తుతానికి ఇంట్లో కరివేపాకు లేదండి. ఇక్కడ కరివేపాకు తెలుసా, 30 రూపాయలకి 3 రెమ్మలు ఇస్తారండి. ఒక్కొక్క రెమ్మ 10 రూపాయలు అన్నట్టు. అందుకని అంత కాస్ట్లీ కరివేపాకు వాడేంత లేదని కరివేపాకు తీసుకోవడమే మానేశానండి. ఇదిగో చూడండి, పెరుగునైతే ముందు కొంచెం ఉప్పు వేసి అలాగే విస్కర్తో విస్క్ చేసేసాను. బాక్స్లో వేసేస్తాను అనమాట. ఇంకా పిల్లలకి ఒక్కొక్క పని మధ్యలో ఇలా చేసేస్తూ ఉంటానండి. అవి చల్లారే వరకు ఆగి అది చేసి తర్వాత చేద్దాం అనుకోను. ఏది తొందరగా అయిపోతుందంటే అది తొందరగా చేసేస్తుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలకి ఉదయాన్నే టైం ఉండదు కదా, మళ్ళీ తినడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి. ఇప్పుడైతే పెరుగు పక్కన పెట్టేసి ఇంకా ఆలు స్మాష్ చేసి పెట్టాను కదండి, దాంట్లో ఉప్పు, పసుపు, అలాగే కొంచెం కారం,
కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే అజ్వైన్ ఏమంటారు వాము వేసానండి. వాము ఫ్లేవరు బాగుంటుంది ఆలు పరాటాలో. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు మనము గోధుమ పిండి చపాతీ పిండి ఎంతైతే బాల్ చేసుకుంటామో అంతే బాల్ ఇవి ఆలు కూడా తీసుకోవాలన్నమాట. మనం తక్కువ తీసుకోవాలి అలాగేం లేదు. ఇలా అయితే బాల్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుని ప్యాన్ పెట్టేస్తున్నాను అనమాట పరాటా కాల్చడానికి. పరాటాస్ నేను మ్యాక్సిమము నెయ్యితోనే కాలుస్తానండి. నెయ్యితోనే పరాటా బాగుంటుంది. చూడండి, నెయ్యి తీసుకొని కొంచెం తీసి గాజు డబ్బాలో నుంచి ఇక్కడైతే కరగడానికి పెనం మీద పెట్టేశాను. ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండి దాన్ని ఇలా మనము ఉండ చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ప్రతిసారి ఇలా తీసుకొని ఉండ చేసుకోవాలంటే కష్టం కదా. నేనైతే పిండి అంతా ఉండలు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆలు పరాటాని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా చపాతీ ముద్దని ఇలా తీసుకొని అందులో ఆలుని మెల్లగా స్టఫ్ చేసేయాలండి. చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. మెల్లమెల్లగా అంటుంటే అయితే చపాతీ పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. గట్టిగా ఉన్నట్టయితే ఇలా రాదు. మనం బొబ్బట్లకి తయారు చేసుకుంటాం కదండి పిండి, అలాగా. చూడండి, స్టఫ్ చేశాక నేనైతే ఇప్పుడు పరాటా చేసేస్తున్నాను. మీరైతే చూసేయండి. ఇంకా పరాటాని ఇలా 2 సైడ్స్ నెయ్యి వేసుకొని కాల్ చేసుకోవాలండి, అంతే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఆలు ఎక్కడ కూడా సైడ్కి వెళ్ళలేదు చూడండి. అదే మనము కొంచెం చపాతీ పిండి గట్టిగా కలుపుకున్నట్టయితే ఆలు మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ఇంత పతలాగా కూడా రావండి, చాలా మందంగా వస్తాయి. నేను చూడండి చపాతీ చేసినట్టు ఎంత పతలాగా చేస్తున్నానో. మీరు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. నేనైతే ఇలాగే అన్ని పరాటాస్ కాల్చుకుంటున్నానండి. ఇంకా చూసారు కదండి, పరాటాస్ అయితే మొత్తము ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు బాక్స్లలో పెట్టేస్తున్నాను. కొంచెం స్పీడ్గా పెట్టేశాను అనమాట వీడియోని, చాలా లెంత్ అయిపోతుందని. మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటే అంతవరకే చూసేయండి. కొంతమందికైనా నా వీడియో మోటివేషన్గా పనిచేస్తుందని అనుకుంటున్నాను, మోటివేటివ్గా ఉంటుందని. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, అందుకే చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోని పూర్తిగా చూసినందుకు. అలాగే
రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎండలు ఫుల్గా ఉంటున్నాయి కదా, ఎండలకు తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.